ఇక రాష్ట్రంలో అన్ని వర్గాల వారు ఆర్థికంగా ఎదగటానికి సర్కార్ కృషి చేస్తుందన్నారు మంత్రి జూపల్లి. జోగులాంబ గద్వాల్ జిల్లాలో పర్యటిస్తున్న మంత్రి 2016-17 ఆర్థిక సంవత్సరంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా 2600 కోట్ల ఉపాధి హామీ పనులు చేయించినమన్నారు. అట్లనే 2019 ఎన్నికల్లో ఇప్పుడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కూడా ఓడిపోతారన్నారు మంత్రి. 70 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పరిపాలన జరిగింది, తెలుగుదేశం పార్టీ పరిపాలన జరిగింది. ఈ 3 సంవత్సరాలలో ఏం జరిగింది అనేది కొట్టొచ్చినట్టుగా ఆ బేరం అనేది కనపడతా ఉంది. ఆ బేరం కొట్టొచ్చినట్టుగా కనపడతా ఉంది. కాబట్టి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అన్ని వర్గాల వాళ్ళు, రైతులైనా, యువకులైనా, మహిళలైనా అందరూ కూడా అన్ని వర్గాల వాళ్ళు కూడా ఇలా టీఆర్ఎస్ పార్టీకి, కేసీఆర్ గారికి బ్రహ్మరథం పడతా ఉంది. తెలంగాణ మేము ఇచ్చినమన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేయలే. తెచ్చింది టీఆర్ఎస్ పార్టీ అని తెలిసింది కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చాం, మీకు ఇవ్వలే. ఈ 3 సంవత్సరాలు ఇన్ని కార్యక్రమాలు చేసినాం కాబట్టి మీ ఉన్న సీట్లు ఊసిపోవడం కూడా ఖాయం.